తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. డబ్బు తీసుకెళ్ళినందుకు కాదు, విచ్చలవిడి స్నేహాల బట్టి కాదు, అక్రమ సంబంధాలే బట్టి కాదు. వాడు ఎంత బాధపడతాడో అది వాడికి తెలియట్లా. ఇప్పుడు ఆనందంగానే ఉంటది, తర్వాత ఆకలితో చచ్చిపోయే రోజు వస్తుంది. అందరూ స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు వస్తుంది. అది నేను చూడలేను. ఆయన మనసు అది. నీ ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, అది నిలకడ ఉండదు. నీడ ఎంత స్థిరం అది, ఇంతలో కనబడంతలో మాయమైపోయేటువంటిది ఆవిరి. అది నీకున్నది, అది సొంతం కాదు. కానీ అదే ప్రాపకమని నమ్మి దాని కొరకే బ్రతుకుతున్నా తప్పిపోయిన కుమారుడా, తండ్రి దినమెంతా ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. వస్తాడా రాడా, నేను క్షమించనని ఒకవేళ ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాడేమో. ప్రభా మార్చండి అయ్యా. డబ్బు పోతే పోయింది, ఉంగరం పోతే పోయింది, వస్త్రాలు పోతే పోయినాయి, మరలా నేను ఇచ్చుకుంటా. ఇక వాడు వస్తే చాలని తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నట్లుగా నిన్ను ఎదురు చూస్తున్నాడు.